హలో అందరికీ, నేను మీ సౌమ్య సిద్ధాల. సో ఈ వ్లాగ్ వచ్చేసి ఏంటంటే, నార్మల్గా మేము మొన్న సమ్మక్క కెట్టుండే, అది కూడా కరీంనగర్లో, అండ్ సమ్మక్క జాతరకు కూడా వేనాం. కాకపోతే అది వ్లాగ్ అంతా కవర్ చేయలే, అది కూడా 2-3 క్లిప్స్ ఉంటాయి, ఇంట్లోనే యాడ్ చేసిన. సో లాస్ట్ వరకు చూడుర్రి, మీకు కనుక నచ్చితే పక్కా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఈ వ్లాగ్లో మాత్రం అక్క ఒక్కది పాపం మిస్ అయింది. రామచంద్ర ఈడు ఓవరాక్షన్ భరించలేకపోతున్నాను. తల ఉన్న వాళ్ళకి కదరా నొయ్యాలి. నీ తల కాస్త ఇక్కడ ఉందిరా, ఇక్కడ ఇక్కడ జెండుబాం పెరిగితే తగ్గుతుంది. టచ్ చేసావు, నా గుండెల్ని టచ్ చేసావు. టచ్ లో ఉండు, ట్రై చేస్తా. ఈ రోజు మేము సమ్మక్క కెడుతున్నాం ఫ్రెండ్స్. ఇంకా స్నానం చేయలేదు అందరూ. ఎవరన్నా దేవుడికి చేసేటప్పుడు ఇంత లేజీ ఉంటారా ఫ్రెండ్స్? మీరే చెప్పండి. ఏం మాట్లాడతావు నువ్వు? ఏం మాట్లాడతావు నువ్వు? రెస్పెక్ట్ అంటే రెస్పెక్ట్. అది కూడా సమ్మక్క పెళ్లి చేసినాం, చెప్పు పెళ్లికి పోదామని చేసినాం. అవును ఫ్రెండ్స్, ఈరోజు ఒక అసలు ఫుల్ అలసిపోయి వచ్చినాం. అయితే అనుకోకుండా ఏంటి పెళ్ళికి వెళ్దాం అనుకున్నది ఒకటి క్యాన్సల్ అయింది అన్నట్టు. వెళ్దాం అనుకుని నేను పొద్దున్న లేచినాం, కానీ ఫైనల్ గా బుక్ అయింది. సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? సో చూసారా ఫ్రెండ్స్, వచ్చి ఇక్కడ ఇల్లు ఉడుస్తుంది. పాపం ఎంత కష్టం వచ్చింది. దీనికి ఏం మ్యూజిక్ పెడతా తెలుసా? పాడు జీవితము అక్కడ అమ్మ పెద్దమ్మ వాళ్ళేమో నార్మల్గా దేవుడికి పెట్టడానికి కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్నీ చేస్తుండే, అంటే పూజ చేయడం అవి ఇవి ఉంటాయి కదా. సో అవన్నీ చేస్తున్నారు. నేను షెరుగాడేమో అసలు బేవస్, అంటే ఏం పని లేక అట్లా ఇట్లా వీడియోలు తీసుకుంటే అట్లా ఇట్లా టైంపాస్ చేస్తున్నాం. రచ్చేమో స్నానానికి పోయిండే. సో నార్మల్గా ఎప్పుడు కానీ మేము ఈ సమ్మక్క కెట్టినప్పుడు మాత్రం అందరం కలిసి చేసుకునేటోళ్ళం. అంటే చిన్నప్పటికెళ్ళి కూడా మాకు అదే అలవాటు అన్నట్టు. అంటే మ్యాక్సిమం కూడా కలిసే చేసుకుంటాం అన్ని పండుగలు కూడా. సో అక్కొక్కటి మిస్ అయింది ఈసారి. కాకపోతే అక్క మాకు సర్ప్రైజ్ ఇచ్చింది. అది ఏందనేది తెలియాలంటే లాస్ట్ వరకు చూడూరి. పైకి పెట్టచ్చు. సో మేము కోడిపోతున్నాం ఫ్రెండ్స్. మా కోడి ఎలా ఉందనేది మీరు కాసేపట్లో చూస్తారు. సో కోడి నచ్చింది ఫ్రెండ్స్, అదే తీసుకుని చెప్పండి. ఏదే కోడి ఏది రచ్చు ఫస్ట్ భయం ఇస్తుంది. రచ్చు హాయ్ చెప్ప. కోడితో సౌమ్య, కోడితో సౌమ్య క్యూట్ ఫెల్లో, ఇన్నోసెంట్ హార్ట్. ఇలా మొక్కాల ఫస్ట్ బంగారు కొండ పెట్టుకోవాలి మనం అంటే అన్నాడు గాని ఎంత బాగుందో. నార్మల్ సమ్మక్క దేవుడికి ఫోటో పెడతారు కదా. సో ఫోటో మనం డైరెక్ట్ బొట్లు కూడా పెడతారు కొందరు. అట్లా పెడదామా ఇట్లా పెడదామా అని డిస్కషన్ అన్నట్టు. ఇస్తున్నారా పెద్దమ్మ? ఆకలి ఇస్తున్నారా? ఏం చేస్తున్నారా? ఎగురుతారా? తొక్కే ఇంకోసారి అందరు మొత్తం పోయి రాజాకోవాలి ఇంటికో. కుడి చేతు కొడితే శర్మ కట్టారా?
వీళ్ళిద్దరైతే ఒక కాడ ఉన్నారు చిన్న దయాలు రచ్చు నేను పెట్టుకుంటా రచ్చుది నీకు పెడతా పట్టినాను చిన్న బెట్ రచ్చు ఇది అయితే ఉడవనే ఉడవదు అసలు అస్సలుగా ఉడవదు. ఫైనల్గా అందరం రెడీ అయిపోయి దేవుడికి పెట్టడం స్టార్ట్ చేసినాం అన్నట్టు. ఆమెనేమో దేవుడికి ఇట్లా పుదిస్తారు కదా, అంటే లైక్ అలంకరిస్తారు కదా, సో అట్లా చేస్తుంది అన్నట్టు. అంటే సారీ అలంకరించుడేనా ఏమంటారు దీన్ని, లైక్ ఇట్లా పసుపు కుంకుమలతో ఇట్లా నిండుగా పెడతారు కదా, అట్లా పెడుతుంది అన్నట్టు. దీన్ని ఏమంటారు అనేది నాకు తెలియదు. మేమైతే ఇట్లానే పెడతాం. మీరు ఎట్లా డిఫరెంట్గా పెడితే నాకు కామెంట్లలో చెప్పుర్రి, అంటే లైక్ ఏమైనా డిఫరెంట్ ప్రాసెస్ ఉంటుందా మీకు అనేది. సో చాలా డేస్ తర్వాత ఇట్లా అందరం కలిసి పెట్టుకుంటే మస్తు అనిపించింది. ఇంకా అక్క డాడీ వీళ్ళు కూడా ఉంటే ఇంకా మస్తు ఉండేది, పిన్ని వాళ్ళు అందరు ఉంటే. శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ. అలా పాప అనిపిస్తుందా తర్వాత సో మీలో ఎంతమందికి పాపం అనిపిస్తుందా కోడిని చూస్తే? నాకు అనిపిస్తుంది చికెన్ బర్గర్ చికెన్ అంటే నాకు చాలా ఇష్టం. కానీ అలాంటి టేస్ట్ ఉంటుంది, దేవుడు చేస్తే మస్తు టేస్ట్ ఉంటుంది. అక్క నేను చేయాలా చికెన్ కర్రీ? అబ్బా నిజంగా టేస్ట్ వస్తుందేమో. బాగా వస్తుందా? భయపడుతుంది, దాని ఎక్స్ప్రెషన్ చూడండి, వెనకక్కడ సైగా ఇస్తుంది అది అద్దు అద్దని. సో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోగలదు శరీర కాదక్క ఒక నిమిషం, దేవుడికి వేసేది ఏదైనా టేస్టింగ్ ఉంటుంది కదా. ఓ అంటే ఇది చెండాలంగా వేస్తుంది, అయినా టేస్టింగ్ వస్తే అది దేవుడి గొప్పతనం అంటారని. ఒక్క ఛాన్స్ రేపు నీకు నైట్ 24 hours చికెన్ తీసుకొస్తా చేసుకో. నేను ఉండట్లేదుగా ఈరోజే పోతున్నాను. తర్వాత నేను షెరు కలిసి మళ్ళీ అది కోడి తెచ్చినాం కదా, సో అది కట్ చేపించడానికి పోయిండే. అంటే చాలా దూరం ఉండే, ఎందుకంటే మేము తెచ్చింది దగ్గరే, కాకపోతే అది ముస్లిమ్స్ ఇది అన్నట్టు. సో ముస్లిమ్స్ కట్ చేయరు కదా మనం చేసినాక దేవుడికి వేసుకున్నాక, సో అని చెప్పేసి మళ్ళీ హిందూస్ ఎక్కడుందా అని ఎతికి కొద్దిగా దూరంలో ఉంటే అక్కడికి పోయినాం. పెద్దగా ఒక స్టూల్ ఏర్పాటు చేయాలి రా, ఇక్కడ ఒక స్టూల్ వేయాలి, అందుతలేదు కదా పొట్టి పేద ఎద్ది. అవును అది ఇంకా అది ఇంకా చిన్న చిన్న సరక్క బంగారముల్లో వచ్చినాం. చిన్న పెట్టాలి, నాకు చిన్నది పెద్ద అన్ని రెండు పెట్టాలి కానీ శాస్త్రానికి. ఇంకొక కొడుకు బంగారం తిన్నోళ్ళకే కుడకబెట్టుడు. వాళ్ళకి అది కొని తినాలి. ఓకే వస్తున్నా.
సో తర్వాత అమ్మ పెద్దమ్మ కలిసి అన్ని వంటలు చేసి ఉండే. ఇక అందరం కలిసి కింద కూర్చొని మంచిగా హ్యాపీగా తినుండే. మ్యాక్సిమం మేము అందరం కలిస్తే మాత్రం పక్కా కింద కూర్చొని తింటాం, అంటే డిఫరెంట్ ఫీల్ వస్తుంది కదా అని చెప్పేసి. సో ఇక్కడికి ఈ డే రోజు ఇక్కడికి అయిపోయింది. లైక్ తిని ఇక నార్మల్ అంత రొటీన్ ఉంది. సో తర్వాత అక్క ఒక సర్ప్రైజ్ ఇచ్చింది, అదేందనే చూడుర్రి. కాదు మళ్ళా అమ్మ భయపడుతుంది. లోపల ఎట్లా సస్పెన్స్ ఇచ్చారండి. సో ఫైనల్గా అక్క అట్లా సడన్గా వచ్చి మాకు సర్ప్రైజ్ ఇచ్చింది. అసలు మేమైతే ఘోరంగా ఎక్సైటెడ్ ఫీల్ అయినాం. అంటే గట్టిగా అరచుడు అట్లా ఇట్లా చేసినాం, అందరు భయపడ్డారు కావచ్చు. సో మేము గట్టిగా కోరుకున్నాం అసలు. అంటే అక్క నైట్ టైంలో కాల్ చేసి రాను నేను రావట్లేదు వీలు కావట్లేదు అని చెప్పంగానే అందరం సాడ్ అయిపోయినాం, లిటరల్ ఏడ్చినాం. అంటే 2 yearsకి ఒకసారి వస్తుంది ఒకటి సమ్మక్క జాతర, అండ్ ఇంకొకటి ఏంటంటే మేము యాదగిరికి వెళ్ళాం కదా. సో అప్పుడే అనుకొని ఉండే అందరం కూడా, అంటే నెక్స్ట్ సమ్మక్క జాతర అప్పుడే ఇక అందరం కలిసి మంచిగా ఎంజాయ్ చేద్దామని చెప్పేసి. సో అక్క మిస్ అవుతుందని ఫుల్ ఫీల్ అయ్యి ఉండే. కాకపోతే సడన్గా వచ్చి ఇక వేరే లెవెల్ హ్యాపీగా ఫీల్ అయినా. మేము అది మాటలు చెప్తే వేస్ట్, చెప్పరాదు కూడా. సో ఫైనల్గా అయితే అందరం ఫుల్ హ్యాపీగా మంచిగా జాతరకి వెళ్ళి ఎంజాయ్ చేసినాం. నేనైతే ఈ బొమ్మ కొనుక్కున్నా. జెనిఫర్ లోపెజ్ స్కెచ్ గీసినట్టుగా ఉంది సుందరే. ఉందిరో ఈ క్యాడ్బరీ. సో ఇక జాతరకి వెళ్ళి వచ్చినాక ఫుల్ అలసిపోయి ఉండే, కొద్దిసేపు రెస్ట్ తీసుకొని అందరం మంచిగా, నాకు ఫుల్ హెడేక్ ఉండే, పడుకున్నాను నేను చాలాసేపు. సో తర్వాత నైట్ 12-1 అవుతుంది. ఆ టైంకి మేము కేబుల్ బ్రిడ్జ్కి వెళ్ళి ఉండే. సో ఇది వాళ్ళ వ్లాగ్. మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. మీకు కనుక ఈ వీడియో నచ్చితే పక్కా లైక్ చేయండి, షేర్ చేయండి, అన్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, సో దట్ నేను ఎట్లా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ, బై బాయ్.